యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వాళ్ళకి ఈ పేరు కొత్త కాదు, బట్ ఇంటర్వ్యూ మాత్రం ఫస్ట్ టైం ఇస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ శ్రీ సత్య గారు. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ నా లైవ్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం హర్షినితో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీతో ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఎక్సైట్ అయింది. ఫస్ట్ నాకు మీ రింగుల్ జుట్టు నేను మీ రింగుల్ జుట్టు ఫ్యాన్ని. సో యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ అలాట్ మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇండియా వచ్చిన తర్వాత మాకు ఇస్తున్నందుకు ఐ డ్రీమ్కి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. 1 month అయిపోయింది కదా ఆల్మోస్ట్. నేను జూన్లో వచ్చాను, జూన్ 15th అట్లా వచ్చాను. 1 month అయింది, ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను అనమాట. రేపే వెళ్ళిపోతున్నారా? ఓ బిఫోర్ జస్ట్ 1 day బిఫోర్ ఇచ్చేసి వెళ్తున్నారు అయితే ఇంటర్వ్యూ. ఓకే, మీరు ఇండియా వచ్చారు, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ శ్రీ సత్య గారు అంటే ఏంటో తెలుసు. త్రూ మీ వీడియోసే బాగా పరిచయం అనమాట. మీ యాక్టింగ్ వీడియోస్ కానీ మీ స్పూఫ్ వీడియోస్ కానీ చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ ఏదో ఒక వీడియో చూసి మిమ్మల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ సో లాంగ్. కరోనా ముందు నుండి నేను ఆల్మోస్ట్ 18 టైం నుండి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. అప్పటి నుంచి మీతో టచ్లో ఉన్నాను యాక్చువల్లీ. సో ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను చూసిన బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, మనం మిగతా దాంట్లో ఫస్ట్ అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఇది నేను మాట్లాడేది నాకు కంగారు ఎక్కువ. అవునవును, బ్రహ్మానందం గారిని కలవడం అది అసలు నా బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్. అది అసలు ఇన్ని డేస్, 6 years అవుతుంది నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసి వీడియోస్. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో నా ఛానల్ నేమ్ కూడా అందుకే ఆనిముత్యం అని ఉంటుంది. అది ఐ థింక్ పవర్ మూవీలో ఆయన క్యారెక్టర్ నేమ్. సో అదే పెట్టుకున్నాను అనమాట. ఆయన కామెడీ అంటే చాలా, ఇంకా మాకు యుఎస్లో ఉన్నప్పుడు ఏదైనా బోర్ కొట్టినా ఎక్కువ జంధ్యాల గారి మూవీస్ చూస్తాం మేము. అంటే ఇంకా వాళ్ళ హాయిగా ఉంటాయి, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువ ఫోకస్ కూడా పెట్టక్కర్లేదు. మంచిగా అవన్నీ ఏదో ఇంట్లో వాళ్ళతో ఏదో కాన్వర్సేషన్ జరుగుతున్నట్టు ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఆ తిట్లు, జంధ్యాల గారి తిట్లు ఇవన్నీ భలే భలే అనిపిస్తాయి కామెడీగా. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇలా ఆ డబ్ స్మాషెస్తో స్టార్ట్ చేశాను నేను యాక్చువల్లీ ఛానల్ కూడా. బ్రహ్మానందం గారిలా రెడీ అయ్యి అదే బాడీ లాంగ్వేజ్ మ్యాక్సిమం ట్రై చేసేదాన్ని తీసుకురావడానికి. అండ్ అగైన్ కామెడీ చేసే వాళ్ళల్లో అగైన్ ఫీమేల్ దాంట్లో జంధ్యాల గారి నుంచి వచ్చింది శ్రీలక్ష్మి గారు. ఆవిడది కూడా మ్యాక్సిమం అదే బాడీ లాంగ్వేజ్తో ట్రై చేసేదాన్ని. సో ఆ రెండు బాగా క్లిక్ అయ్యేవి ఆ కాంబినేషన్. సో అందరూ ఎక్కువ కమెంట్స్లో వాళ్ళిద్దరివి ఎక్కువ చేయండి అనేటప్పటికీ వెతుక్కుంటూ ఉండేదన్నమాట, ఇంకేమున్నాయని. సో అలా స్టార్ట్ చేశాను. బ్రహ్మానందం గారిని ఫైనల్గా ఇక్కడ వచ్చాక, అది ఆయన ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్లో వచ్చారు నాకు ఈ ట్రిప్లో. నేను సైదారం తేజ్ని, శ్రీనివాస అవసరాల గారిని కలుద్దాం అనుకున్నాను. వాళ్ళతో సింకప్ అవుతున్నా అనమాట డేట్స్కి అదిను. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ బ్రహ్మానందం గారు ఇంకా ఆయన్ని కలవడం బిగ్గెస్ట్ అనమాట నాకు. సో అది మా యాక్చువల్లీ పాస్పోర్ట్ మాది స్టాంపింగ్ అది అయ్యి మా హస్బెండ్ హైదరాబాద్లో పిక్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. పిక్ చేసుకుని మళ్ళీ అగైన్ నేను కాకినాడలో ఉంటున్నా అప్పుడు. సో కాకినాడకి ఫ్లై చేస్తున్నారు, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు అనమాట తను హైదరాబాద్ నుండి. సడన్గా ఫోటో పెట్టారు నాకు. అంటే అప్పటికి నేను మా హస్బెండ్ని వాయించేస్తున్నాను అనమాట. నేనేదో ఇక్కడ మాడిపోయిన మసాలా సాస్ తింటుంటే హైదరాబాద్లో 2 AM చూసావా ఎంత బాగుందో, చికాగోలా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని చెప్పి పంపిస్తుంది. నేనేమో ఇంట్లో కూర్చుని డల్గా అట్లా ఉన్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇక్కడ. అంటే కాకినాడలో చాలా ఫ్యూ ప్లేసెస్ ఉంటాయి వెళ్ళడానికి, అవన్నీ కవర్ చేసేసాను. సో దెన్ సడన్గా ఆ తిట్లు మధ్యలో నాకు ఆ బ్రహ్మానందం గారి ఫోటో పంపించేటప్పటికి ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అనమాట. ఇంకా తిట్లు ఆపేసి ఫస్ట్ ఎక్కడికి రావాలి ఏంటి అవన్నీ కనుక్కున్నా. ఈయనైతే నా వెనకనే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి బోర్డ్ అవుతోంది ఫ్లైట్. ఇంకా నేను ట్రై చేస్తాను, ఒకవేళ ఆయన కలుస్తా అంటే నువ్వు రాజమండ్రికి వచ్చేసే అని చెప్పారు మెసేజ్. చాలా తక్కువ టైం ఉంది, అది ఫ్లై రాజమండ్రి టు 1.5 hour పడుతుంది. సో ఆయన వెంటనే వెళ్ళి మాట్లాడారు బ్రహ్మానందం గారితో. మా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్, మీ ఇన్స్పిరేషన్తోనే ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసింది, మీరు కలుస్తా అంటే రాజమండ్రి వస్తా అంటుంది అంటే యా షూర్ రాజమండ్రిలో కలుస్తా అన్నారు. బట్ అప్పటికి అసలు నేను ఎవరో ఆయనకి తెలీదు, ఊరికే అడిగారు కదా అని చెప్పి ఓకే అన్నారు, చూపించలేదు. అండ్ దెన్ ఆల్మోస్ట్ ఇంకా బోర్డ్ అయి ఫ్లై అవుతుంది, అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అప్పుడు బ్రహ్మానందం గారు మా హస్బెండ్ని జస్ట్ ఇలా వీప్ మీద కొట్టి ఇందాక ఏదో వీడియోస్ అన్నావు కదా చూపించు అన్నారంట.
చేశారంట. సో నాది ఒకటి చాలా ఫేమస్ అయింది, బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి ఉప్మా వీడియో ఒకటి ఉంటుంది, ఆ వీడియో చూపించారనమాట. అతగాడికి ఇష్టం. గోపికి ఇష్టం ఆ వీడియో చాలా బాగా నచ్చింది ఆయనకి. సో డెఫినెట్లీ రమ్మనండి, కలుస్తా అని చెప్పారు. వెంటనే నువ్వు స్టార్ట్ అయిపో అని ఒక మెసేజ్ వచ్చింది. ఇమ్మీడియట్గా మా హస్బెండ్ని పిక్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వెళ్తున్నాడు అనమాట కాకినాడ నుండి రాజమండ్రికి. తను ఆల్మోస్ట్ హాఫ్ ద వే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫోన్ చేస్తే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు అనమాట. సో తను ఇంకెలా నేను నా వీడియో చూస్తే అది ఆల్మోస్ట్ అంటే నైట్ డ్రెస్ లానే ఉంటుంది, అది చూస్తే కొంచెము. సో అలానే వెళ్ళిపోయాను, అసలు నేను ఏం రెడీ అవ్వలేదు, ఎందుకంటే టైం లేదు మాకు. సో టైం లేకపోయేసరికి ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోయాను, అసలు ఏం తీసుకెళ్ళలేదు. జస్ట్ ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ బ్యాగ్ ఉంటే నేను తెచ్చింది, అది తీసుకుని వెళ్ళిపోయాను. సో వెళ్తున్నంతసేపు టెన్షన్, వెళ్ళగలనా, చేరగలుగుతానా, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది ఆ రోజు. ఫైనల్లీ చేరుకున్నాము, అప్పుడే ల్యాండ్ అయింది ఫ్లైట్. చాలా ఎక్సైటెడ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. అబ్బా దిస్ ఈస్ ద మూమెంట్ అని. ఎప్పుడైతే ఆయన బయటకు వస్తూ ఇలా చాలా వెల్కమింగ్ రిసీవ్ చేసుకున్నారు నన్ను. సో అది ఆ మూమెంట్లో ఇంకా దిస్ ఈస్ ద మూమెంట్ అనిపించి చాలా టూ ఎమోషనల్ అయిపోయాను నేను. ఆయన చూసి ఏడ్ చేశాను ఆనందంతో. ఇక్కడ ఇలా అయితే కష్టం అమ్మా, నువ్వు ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంత డ్రామా నా వల్ల కాదు, నువ్వు కారు ఎక్కే మీ వాళ్ళని కూడా వచ్చేయమను కార్లో, మనం హోటల్కి వెళ్తూ మాట్లాడుకుందామని చెప్పి మా ఫ్యామిలీని అందరినీ తీసుకుని వెళ్ళారు. కార్లో కూడా ఎంత చాలా ఫ్రీగా మాట్లాడారు. నీ ఉప్మా వీడియో చూశాను, చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నావురా, సూపర్గా చేసావని మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పటికి అసలు డ్రీమ్ అనిపించింది నాకు. అంతే రియలా డ్రీమా ఏంటి అనిపించింది అసలు ఆయన్ని కలవడం. అండ్ దెన్ హోటల్కి వెళ్ళాక కాసేపు కూర్చొని మాట్లాడి అండ్ అందరికీ ఫొటోస్ ఇచ్చి మంచిగా పంపించారు. ఐ థింక్ తర్వాత కూడా కాల్ చేసి అయినా త్వరగా పంపించేసాను, నేను ఏమనుకోకు, మళ్ళీ కలుద్దాం మనం హైదరాబాద్లో అని చెప్పారనమాట. సో అది నా ఎక్స్పీరియన్స్, బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇన్ని 6 years నేను కష్టపడింది, ఆ రోజు ఆయన్ని చూడగానే చాలు అనిపించింది. అది ఎగ్జాక్ట్లీ మన కష్టం ఎవరు చూసినా చూడకపోయినా అది అలా స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడికి పోదు. వన్ డే ఇట్ విల్ పే. అవును, ఎగ్జాక్ట్లీ అన్నట్లే జరిగింది మీది. తర్వాత కార్లో వెళ్తున్నప్పుడు మీ వీడియోస్ అన్ని చూపించారు? అన్నీ చూపించలేదు, మరి కొంచెం ఓవర్ అవుతుందేమో అని చెప్పి మరి ఇప్పుడే రుద్దేయడం ఎందుకు, కార్లోంచి తోసేస్తారు, ఎందుకు వచ్చిందిలే అని అదొక్కటే చూపించాను. చూపిస్తే ఇప్పుడే చూసాను, అది చాలా బాగా చేసావు, 2 క్యారెక్టర్లు కూడా నువ్వు అని చెప్పి అన్నారనమాట. ఇంకా అంటే వాళ్ళ అబ్బాయి రాజగౌతమ్ ఉంటారు కదా, ఆయన చూస్తూ ఉంటారు. సో అదే చెప్పాను అనమాట. చెప్తే ఈ వీడియో ఏదైతే ఉందో మేము ఆయన్ని మీట్ అయ్యే వీడియో నేను ఎడిట్ చేసి అంతా చేసి పెట్టాను కదా, సో అది పంపిస్తే ఆయన వాళ్ళ సన్ కూడా చూసారనమాట. చూసి ఈయనకు చెప్పినట్టున్నారు, నెక్స్ట్ డే చెప్తున్నారు మా అబ్బాయి కూడా చూసాడు ఆ వీడియో, నువ్వు తెలుసు అంట అని చెప్పి. సో చాలా హ్యాపీ అనిపించింది ఆయన మళ్ళీ కాల్ బ్యాక్ చేసి అలా చెప్పడం. ఓకే, మీ హ్యాండిల్ పేరు ఏంటి? దబిడి దిబిడే. అది ఊరికే అప్పట్లో డబ్ స్మాషెస్తో స్టార్ట్ చేశాను కదా, ఇలా బ్రహ్మానందం గారివి అందరివి. సో అది ఏమి ఉండదండి, జస్ట్ డబ్ ఇది అని బెటా, డబ్ స్మాషెస్లో డబ్ తీసుకుని డబ్ ఐడియా అంటే ఇది అని బెటా, డబ్ ఇది. అండ్ దెన్ దాన్ని ఫినిష్ చేయడానికి మన బాలకృష్ణ గారి దిబిడే అని పెట్టాను. సో పెద్ద మీనింగ్ వెళ్ళేది దానికి. ఫస్ట్ వీడియో ఏంటి మీది? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2017లో అండి ఫస్ట్ వీడియో. బంగాళదుంప అదే లంబా ఏదో ఉంటుంది కదా శ్రీలక్ష్మి గారిది, బంగాళ బాబో అరటిపండు లంబా అది చేశాను నేను ఫస్ట్ వీడియో నాది. అది అసలు ఐకానిక్, అసలు ఆ కామెడీ ఇప్పుడు రావట్లేదు మనకి ఎందులో. అది చంటబ్బాయి రకరకాల వంటలు అవి చేసి తీసుకొస్తుంది, నన్ను కవిని కాదన్న వారిని కత్తితో పొడుస్తా అలా సంథింగ్ లైక్ దట్. అవును, 2017లో అది ఫస్ట్ వీడియో. డబ్ స్మాషెస్ అవి చేశాను. 17లోనే డబ్ స్మాషెస్ తోనే స్టార్ట్ చేశాను. అంటే US 13లో వెళ్ళాము, నాకు అక్కడ వర్క్ పర్మిట్ లేదు, ఇక్కడ జాబ్ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాను. ఇక్కడ వర్క్ ఎక్కడ చేస్తాను? DW ప్రాక్టీస్ లో చేసేదాన్ని, సాఫ్ట్వేర్ సైడ్, HR రిక్రూట్మెంట్ సైడ్. అండ్ దెన్ US మూవ్ అయిపోయాక నాకు బేబీ 5 month old, తన్ని తీసుకుని వెళ్ళి అదొక న్యూ రోల్, మదర్గా న్యూ కంట్రీ. సో చాలా కొత్తగా ఉంది అంతా కూడా, ప్లేస్ అడ్జస్ట్ అవ్వడానికి అన్నీ తెలుసుకొని. డ్రైవింగ్ రాదు, వర్క్ చేయకూడదు, వర్క్ పర్మిట్ లేదు అప్పట్లో. సో
ఏం చేయాలి, బోర్ కొడుతూ ఉంటుంది అలా ఇంట్లో కూర్చొని. సో ఇలా వీడియోస్ చూడడం నేను కూడా మొదలెట్టా, సరే ఇదేదో బాగుంది కదా అని. అంటే అప్పట్లో అన్నీ కొంచెం కొంచెం క్రింజ్గా ఉండేవి కొంతమంది ఆ టిక్టాక్లో చేసేవి. ఎవరు కూడా ఇట్లా క్లాసిక్ జంధ్యాల గారు కూడా చేయొచ్చు కదా అనిపించింది నాకు. సో అట్లా రెడీ అయ్యి అట్లా ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్లోగా విత్ ఇన్ 1 year 2017లో స్టార్ట్ చేశాను. 2018 January 12th జెట్ పంజా ఇస్ ఫాలోయింగ్ యూ అని వచ్చింది. అది ఇంకా ఉంది స్క్రీన్ షాట్ ఉన్నది. అసలు నేను షాక్ అనమాట. జెట్ పంజా అంటే సాయిధరం తేజ్ గారు. సో సాయిధరం తేజ్ గారు నన్ను ఎందుకు ఫాలో అవుతారులే అని చెప్పి నేను మళ్ళీ అక్కడే వెళ్ళి మెసేజ్ పెట్టాను ఆయనకి, ఇది హ్యాక్ చేశారు కదా ప్రొఫైల్ ఎవరు అని చెప్పి. నిజం చెప్పండి అని. బట్ హ్యాక్ చేసిన వాళ్ళు ఎందుకు చెప్తారు, నేనే అంటారు కదా. సో నేను నమ్మలేదు చాలాసేపు. బట్ ఆయన చెప్పారు, నేనే నిజంగానే చూశాను, నేను బ్లూ టిక్ కూడా ఉంటుంది, ఇది హ్యాక్ అవ్వడం కాదు అది ఇది అని చెప్పేసి. సో అలా ఆయన పాపం ఆ 2018లో ఎప్పుడైతే ఫాలో కొట్టారో ఇప్పటి వరకు అలా జర్నీ సాగుతోంది. నా వీడియోలు నచ్చినా నచ్చపోయినా చూస్తూ ఉంటారు పాపం. కాదు అంటే ఇప్పుడు సిచ్యువేషన్, రైట్ నో సిచ్యువేషన్ చెప్తున్నా. దీనికి ముందు కరోనా ముందు సిచ్యువేషన్ చెప్తా. 18-19 టైంలో మీ అంత క్లాసిక్గా క్రింజ్ అవంతా డబ్ స్మాషెస్, టిక్ టాక్ వీటికే పరిమితం అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి వీడియోస్ వచ్చేవి అండ్ ఆర్ట్ని చూపించే వీడియోసే వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. అందులో మెయిన్గా మీది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. అండ్ వర్త్ వాచింగ్ లాగా ఉండేది. ఏదో వాళ్ళ టైంపాస్ కోసం, వాళ్ళ షో ఆఫ్ కోసం తీసినట్టు కాదు, నిజంగా టాలెంట్ చూపించేలాగా ఉండేది. అదే దానికోసమే సాయిధరం తేజ్ గారు రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, అంటే ఆ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. దే నో దట్, అందుకే ఫాలో అయ్యి ఉంటారు. మేబీ. కరోనా తర్వాత డ్యూరింగ్ కరోనా మిమ్మల్ని కాపీ కొట్టిన వీడియోస్ చాలా వచ్చాయి. అవును. మీ స్టైల్ కాపీ కొట్టిన వీడియోస్ వచ్చాయి. మిమ్మల్ని దాటి ఇంకా పిచ్చి పిచ్చిగా చేసిన వీడియోస్ కూడా వచ్చాయి. ఈ మధ్యలో ఏమైనా డైల్యూట్ అయిపోయిందా మీది వ్యూవర్షిప్ కానీ అట్లా? డైల్యూట్ అయింది, డెఫినెట్గా అవుతుంది. అంటే జనాలకు కూడా క్విక్గా అలా కొంచెం ఎక్స్ట్రా కొద్దిగా క్రింజ్నెస్ యాడ్ చేస్తూ చేసేవి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. బట్ నేను ఎక్కడ అంటే అలా చాలామంది అడిగేవారు, అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అని. బట్ నేను ఇదే అనుకున్నా, అంటే ఈ క్లాసిక్గా ఉండాలి, కొంచెం సర్కాజం యాడ్ చేస్తూ ఎవరిని హర్ట్ చేయకుండా క్లాసిక్గా అట్లా చేసుకుంటూ వెళ్దామని అనుకున్నా. బట్ వన్స్ ఈ డబ్ స్మాష్ ఇన్స్టాగ్రామ్లో రూల్స్ మారినప్పుడు ఈ డబ్ స్మాషెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇష్యూస్ వచ్చేవి, కాపీరైట్ ఇష్యూస్. సో అప్పటి నుంచి కొంచెం అవి ఆపేసాను అనమాట. యూట్యూబ్లో కూడా అవి తీసేసాను, ఎందుకంటే ఈ ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకని అప్పటి నుంచి అదే స్టైల్లో ఓన్గా ఎలా రాసుకోవాలనేది స్లోగా స్టార్ట్ చేశాను అనమాట. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక జంధ్యాల గారి మూవీలానే ఉంటుంది ఎవ్రీడే. మా సిస్టర్ కూడా అక్కడే ఉంటారు. సో మా హస్బెండ్ మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఇవే ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలా స్లోగా వాళ్ళు ఐడియాస్ ఇవ్వడము, నెమ్మదిగా అట్లా రాసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అనమాట. అట్లా మామూలుగా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మీరు ఎలాగో యూఎస్లో ఉంటారు కాబట్టి మన సినిమాలన్నీ ఇక్కడే బిల్డ్ అవుతాయి, అడపా అటు వస్తూ ఉంటారు షూటింగ్. అది కూడా ఒక స్కెడ్యూల్ కోసం వస్తారు. కరెక్ట్. సో అక్కడికి వచ్చినప్పుడు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మన వాళ్ళు వచ్చినప్పుడు? అక్కడికి వచ్చినప్పుడు రాలేదు కానివ్వండి. శ్రీనివాస్ అవసరాల గారు మొన్న పలానా అబ్బాయి పలానా అమ్మాయి యూకేలో చేశారు ఆయన షూట్. అప్పుడు ఆయన ఒక్కసారి అడిగారు, మీకు వీసా ఇష్యూస్ లేకపోతే యూకే వస్తారా, ఒక రోల్ ఉంది అని చెప్పేసి. బట్ నాకు అప్పుడు చాలా టఫ్ ఉంది, అంటే నా వీసా ఇష్యూ ఉంది అప్పటికి, స్టాంపింగ్ అది అవ్వలేదు. కోవిడ్ టైం కదా, అది కోవిడ్ టైంలో అడిగారు, ఇమీడియట్లీ ఆఫ్టర్ కోవిడ్ లాక్డౌన్ అప్పుడు. సో అప్పుడు కష్టం ఉందన్నమాట, వెళ్ళలేదు. అదొకటే ఆఫర్ వచ్చింది అప్పట్లో. బట్ ఇండియాలో నుంచి కొంతమంది అడిగారు కానీ అవ్వలేదు నాకు అప్పుడు ఇండియాకి రావటం. అది ఓకే. ఇప్పుడు 8 years అయిపోయింది ఇండియాకి వచ్చి. మేము ఇప్పుడు ఆఫ్టర్ 8 years వచ్చాము. అవునా? చాలా మారిపోయింది. చాలా అసలు హైదరాబాద్ అయితే అసలు ఏం గుర్తే లేదు నాకైతే. అసలు ఆ బిల్డింగ్స్ అన్నీ మాకు డౌన్ టౌన్లో ఉన్నట్టే ఉంది. ఇమ్మీడియట్గా దిగగానే ఎక్స్పీరియన్స్ అయితే ఫోన్పే పెట్టారు మొహానికి, QR కోడ్. అసలు QR కోడ్ ఏంటి, ఫోన్పే ఏంటి, ఏం అర్థం కాలేదు అసలు. కాసేపు మాకు క్యాబ్ బుక్ చేయాలంటే అదే అడుగుతున్నారు. మిడ్ నైట్ వచ్చాము, ఇక్కడ ఎవరు లేరు లోకల్గా. అక్కడ మాకు వేరే విధంగా ఉంటాయి, ఇలా కోడ్తో యూపీఐ అలాంటి ఆప్షన్స్ లేవు మాకు అక్కడ. సో ఇక్కడ రాగానే లక్కీగా యూజ్ అయింది. నేను ఒక కార్డు మెయింటైన్ చేస్తున్నాను అనమాట, NRI కార్డు. అది ఒక్కటే హెల్ప్ అయింది, లేకపోతే ఆ రోజు మాకు ఇబ్బంది అయ్యేది ఎయిర్పోర్ట్ టు హోటల్కి వెళ్ళడం.
సో ఇవన్నీ కూడా నేర్చుకుని ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా ఫోన్పే ఫుల్ విచ్చలవిడిగా చక్కగా అర్థమైపోయింది ఎలా వాడాలి ఏంటి అని. సో డెఫినెట్లీ అయితే ఇప్పుడు మేము వెనకబడ్డామేమో అనిపిస్తుంది అమెరికాలో ఉంటూ. అక్కడ ఏం లేదు, నేను ఒక వీడియో చేశాను ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్కి, ఎవరైనా ఎన్ఆర్ఐస్ వస్తుంటే సజెషన్లా ఇచ్చానమాట. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఒక క్రాష్ కోర్స్ ఆన్లైన్ చేయండి, అమీర్పేట్ వెళ్ళి ఆ క్రాష్ కోర్స్ తీసుకోండి. ఇప్పుడు ఫోన్పే అంటే ఏమిటి, ఆ నోట్స్ కూడా అండి నేను ఉన్నప్పుడు అన్ని బ్రౌన్ ఉండేవి మన రూపీ నోట్స్, ఇప్పుడు ఒక బ్లూ కలర్, గ్రీన్, ఎల్లో ఏవేవో వచ్చాయి. నేను మర్చిపోయి ఒకసారి మాది డాలర్ ఒకటి అదే కలర్ ఉంటుంది, అది ఇచ్చేసాను నేను చూసుకోకుండా బ్యాగ్లో ఉంటే. సో అతను ఏదో దొంగ నోట్ ఏమో అన్నట్టు చూసాడు నన్ను, అతను మళ్ళీ మార్చా అనమాట. సో డెఫినెట్గా అయితే చాలా ఇంప్రూవ్ అయింది ఇండియా. కొంచెం మేమే ఇంకా వెనుకున్నామేమో ఈ టెక్నాలజీలో అనిపిస్తుంది. హైదరాబాద్ డెఫినెట్లీ, నేను ఎస్ఎఫ్ఓకి దగ్గరలో ఉంటాను శాన్ ఫ్రాన్సిస్కో, ఆ డౌన్ టౌన్ లాగే ఉంది. నైట్ అయితే విజన్ చూస్తే మొత్తం డ్రైవ్కి వెళ్ళినప్పుడు సెక్రటేరియట్ అయితే అసలు అమేజింగ్గా ఉంది అది నైట్ వ్యూ. యా, ఇప్పుడు మీది ఒక వీడియో చూసాను నేను. మీరు సూపర్ మార్కెట్ నుంచి బయటకు వస్తూ ఇన్ కేస్ యుఎస్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఎలా గ్రీట్ చేస్తారు, అవునండి, ఇండియన్స్ కనిపిస్తే ఎలా గ్రీట్ చేస్తారు అని. అదే విషయం మన ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వచ్చి మీ టాలెంట్ని షోకేస్ చేస్తున్నప్పుడు మైట్ బి అమెరికన్స్ అడపదడప చూసిన వాళ్ళు బాగా చేస్తున్నాం అని చెప్తారు, బట్ ఇండియన్స్ ఎంకరేజ్ చేస్తారు అక్కడ. వాళ్ళు అంటే ఇండియన్స్ ఎంకరేజ్ చేస్తారా? ఇండియన్స్ ఎంకరేజ్ చేస్తారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అవి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా బిహేవ్ చేస్తారు అనేది. నిజంగానే అలానే ఉంటుంది. కొంతమంది అయితే ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టే చూస్తారు, దీనికి ఇప్పుడు హాయ్ చెప్పాలా నేను అన్నట్టుగా. కొంతమంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా వస్తే మన వాళ్ళు ఇండియన్స్ అని చెప్పేసి బాగా హాయ్ చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది అయితే ఇంకా అసలు మొహం తిప్పుకునే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ వీడియోస్ అవి ఎలా యాక్సెప్ట్ చేశారు మన ఇండియన్స్? వీడియోస్ చాలా బాగా గుర్తుపడుతూ ఉంటారు వెళ్ళినప్పుడు. మేము ఎక్కడైనా ఎనీ వెకేషన్కి వెళ్తే అట్లీస్ట్ ఒక్కళ్ళైనా గుర్తుపట్టి ఆనిముత్యం గారు అంటారు. ఆనిముత్యం గారు. ఈవెన్ ఇవాళ నేను క్యాబ్లో వచ్చానమాట, అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. మేము లంచ్కి వెళ్దామని క్యాబ్ బుక్ చేసాము ఓలా. సో క్యాబ్లో కూర్చున్నాము, ఆ డ్రైవర్ ఏమో పెద్దక్క ఎప్పుడు వచ్చావు అన్నాడు. అతను ఏమన్నా ఫోన్లో మాట్లాడుతున్నాడేమో అనుకున్నాం మేము, పొల్లు ఏమైనా ఉందా అని చూసాం చెవులో, లేదు. సో అప్పుడు మా హస్బెండ్ అడిగారు ఏంటి అంటే, అదే మా పెద్దక్క సార్ ఆనిముత్యం అక్క, ఈమె వీడియోస్ నేను చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి, క్యాబ్కి మధ్యలో వీడియోస్ చూస్తున్నప్పుడు కనపడింది అని చెప్పాడు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అప్పుడు ఓకే మీ నంబర్ ఇవ్వండి, నాకు కొంచెం ఎవరో తెలియని వాళ్ళతోటి వెళ్ళే కంటే ఇలా తెలిసిన వాళ్ళతోటి కొంచెం సేఫ్గా ఉంటుంది కదా అని ఆయన నంబర్ తీసుకుని పాప ఆయనే తీసుకెళ్తున్నారు ఇప్పుడు అన్ని. యాక్చువల్లీ అలాంటి మూమెంట్స్ అని క్యాప్చర్ చేయాల్సింది. ఐ నో, బట్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా అయిపోయింది. కాకినాడకి వచ్చారు, కాకినాడ కూడా చాలా మారుంటది అక్కడ. కాకినాడ మారింది కానీ అండి కొంచెం అట్లీస్ట్ గుర్తుపట్టేలా ఉంది. నాకు అసలు కేపీహెచ్బిలో 7 years ఉన్నాను నేను. అసలు నేను ఎక్కడున్నానో గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది. ఆ ఏరియా అన్నీ ఫుల్ వచ్చేసాయి కదా మొత్తం బిల్డింగ్స్. కాకినాడ అయితే అలానే ఉంది, కొంచెం డెవలప్ అయింది కాకినాడ కూడా బాగా. ఏదో ఒక మాల్ వచ్చింది ఎస్ఆర్ఎంటీ మాల్ అని, తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది, అంతా కూడా డెవలప్ అయింది బాగా. కాకపోతే రోడ్స్ అలానే ఉన్నాయి కొంచెం, బట్ అదర్వైజ్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు మీరు అక్కడ వర్కింగ్? అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను నేను. ఓకే. సో వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ అవి చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉండి అక్కడికి వచ్చిన వాళ్ళు, మెయిన్లీ తెలుగు వాళ్ళు చాలామంది ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య చిన్న చిన్నవి గొడవలు కూడా ఏదో చూస్తున్నాం, వాళ్ళ మధ్య జలసీ వచ్చి అబ్బో పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు దాన్ని. అసలు స్పిరిట్ అనేది పోయేటట్లు చేస్తున్నారు. మీరు ఏమైనా ఫేస్ చేశారు అలాగే? ఎవరైనా పిచ్చి కామెంట్లు పెట్టడం ఏంటి? నాకు ఎప్పుడు ఇప్పటిదాకా అయితే ఎవరు బండబూతులు తిట్టే కామెంట్స్ ఎవరు పెట్టలేదు దేవుడి దయ వల్ల. ఇన్ని రోజులు అంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ కొంతమంది జెలసీతోనో మరి లేకపోతే ఐ డోంట్ నో కొంతమంది ఏదో పెడుతుంటారు. అది కూడా బిగ్ బాస్ రివ్యూస్ స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్కి. యూట్యూబ్ కంటెంట్లో ఓన్ కంటెంట్ ఉండాలి కదా, సో మానిటైజ్ అవ్వాలి అంటే. సో దానికోసం ఈ డబ్ స్మాషెస్ కానీ ఇవన్నీ పనికిరావు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తే నేను ఈ డైలీ వ్లాగ్స్ ఇవన్నీ నేను చేయలేను. అంటే నా స్టైల్ కాదు అది, కొంచెం ఎంటర్టైన్మెంట్ కొద్దిగా సర్కాజం అవి ఉండాలి. అంటే మూవీ రివ్యూస్, మూవీస్ చాలా ఇష్టం. సో మూవీ అయితే డెఫినెట్గా చూస్తాం ఏదో ఒకటి అని, అలా వెళ్ళాను అనమాట ఆ రూట్లో. మూవీ రివ్యూస్, ఓటీటీలో వెబ్ సిరీస్ రివ్యూస్, వాట్ ఎవర్ ఏదైనా మూవీ రిలేటెడ్ వస్తే అది ఊరికే సరదాగా రియాక్ట్ అవ్వడం అట్లా స్టార్ట్ చేశా. అలానే అప్పుడు
మానిటైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు అవి స్టార్ట్ చేశాక. బిగ్ బాస్ ఐడియా వచ్చింది నాకు. బిగ్ బాస్ వ్యూవర్షిప్ చాలా హై ఉంది ఇండియా నుంచి, యూఎస్లో కూడా చాలా మంది చూస్తారు అది. సో అది చేస్తే మేబీ ఓన్ కంటెంట్లో నేను చేయగలుగుతాను రివ్యూస్ అని చెప్పేసి అది చూడడం మొదలుపెట్టాను అప్పుడు నేను. సో ఫోర్స్ఫుల్గాను అలానే మొత్తానికైతే స్టార్ట్ చేశాను బిగ్ బాస్ చూడడం. అది అనలైజ్ చేసుకుని అందరూ చాలా ఎమోషనల్, అందులో ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అప్పుడు నేను రివ్యూ చేసినప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నేను ఎవరి గురించి అయినా పాజిటివ్గా చెప్తే కింద కామెంట్స్లో తిట్టేవారు, కొంతమంది పొగిడేవారు. సో అట్లా ఉండేది. బట్ నేను అది మైండ్లోను హార్ట్కి తీసుకుంటే ఐ కెన్ నాట్ సర్వైవ్ అని చెప్పి ఎప్పుడు పట్టించుకోలేదు. డిలీట్ చేస్తాను మరీ చండాలంగా ఉంటే, బట్ అదర్వైజ్ వదిలేస్తూ ఉంటాను అనమాట. అంటే సోషల్ మీడియాలో ఉండాలి అంటే యూ షుడ్ మేక్ యువర్ మైండ్ కదా, డెఫినెట్లీ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే. సో అందుకే ఎవరైనా పాజిటివ్గా పెడితే ఐ ఫీల్ హ్యాపీ, బట్ నెగిటివ్ పెడితే హర్ట్ అవ్వను, వదిలేస్తా. అంటే వాళ్ళ ఇగ్నోరెన్స్ అని చెప్పేసి. సో ఇప్పటిదాకా అయితే ఎవరు అంతలా తిట్టలేదు. అండ్ అవి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడము అవి అంటే జస్ట్ అది ఎంటర్టైన్మెంట్లో చూడడం తప్పించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకసారి ఎప్పుడో ఎవరినో అడిగాను అంతే, జస్ట్ ఈ ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళతోటి. అతను తెలుసు కాబట్టి అడిగాను అనమాట ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని. బట్ అట్ సమ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ మేబీ వ్యూస్ కోసము అట్లాగే ఏమన్నా యూనో లైక్ గ్రూప్ ఆర్ టీమ్ లాగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారేమో అనిపించింది. బట్ ఐ డోంట్ నో అది నిజమా కాదా అని. బట్ నేనైతే ఫేస్ చేయలేదు అలాగే ఎప్పుడు. వాళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసము అండ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం కోసం వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తారు. వీళ్ళు బయట ఉండి వీళ్ళు ఆర్మీలు ఫామ్ చేయడము, కొట్టుకోవడము, ఇదంతా మైట్ బి సీజన్స్ పెరిగే కొద్దీ ఈ కైండ్ ఆఫ్ వాతావరణం తగ్గుతుందేమో. రొటీన్ అయిపోతే ఎవరైనా మర్చిపోతుంటారు కదా, కరెక్ట్, తగ్గిపోతుందో ఏమో. కానీ బట్ అది చాలా టూ మచ్ పర్సనల్ తీసేసుకుంటారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే బయట మీరు అన్నట్టు చాలా వార్స్ అయిపోయి ఫ్యామిలీ వరకు వెళ్ళిపోతారు. నేను ఈ సీజన్లో చాలా అంటే ఒక ఫ్యామిలీని టార్గెట్ చేశారన్నమాట, చిన్నపిల్లలు ఉన్నారు అందులో. సో అది టార్గెట్ చేసి చాలా నేను సపోర్ట్ చేశాను అనమాట. అంటే లైక్ స్టాండ్ తీసుకోవడం అంటారు వాళ్ళ భాషలో, బిగ్ బాస్లో స్టాండ్ తీసుకోవడము. అలా నేను ఒక ఫ్యామిలీ తీసుకున్నాను నేను కూడా. సో ఆ తీసుకున్నందుకు స్టాండ్ వేరే రివ్యూవర్ అయ్యుండి ఇంకో రివ్యూవర్ని టార్గెట్ నన్ను చాలా అబ్యూస్ చేసింది ఆన్లైన్. బట్ నేను ఎప్పుడు పట్టించుకోలేదు అమ్మాయిని ఆర్ అబ్బాయిని, హూ ఎవర్ ఇట్ ఈస్. సో అదైతే ఫేస్ చేశాను బిగ్ బాస్ రివ్యూస్లో మాత్రం ఈ సీజన్కి. అసలు ఎలా ఉంటుంది అంటే మీరు చెప్తుంటేనే రివ్యూ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు బయట పెట్టడం కదా. నీకు నచ్చింది చెప్తే కొట్టేస్తావా, వచ్చి తిట్టేస్తావా? ఐ థింక్ వాళ్ళు కూడా అగైన్ యూనో విజిబిలిటీ కోసం చేసి ఉండొచ్చు అది. అంటే ఇలా మాట్లాడితే ఎక్కువ డైరెక్ట్ మెసేజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇండైరెక్ట్ టార్గెట్ అంటారు కదా అట్లా. సో కమింగ్ బ్యాక్ టు ఆ టాపిక్, కామెడీ అనేది అమ్మాయిలకి అమ్మాయిలు చాలా తక్కువ, ఫిమేల్ చాలా తక్కువ కామెడీలో. అండ్ మూవీస్లో అయితే చాలా తక్కువ. ఇప్పుడు మీ వచ్చే టయానికి వేళ్ళ మీద చెప్పొచ్చు అనమాట. మీలా చేసేవాళ్ళు, మిగతా తీసేసాను, మీలా చేసేవాళ్ళు. అండ్ అంత ఫ్రీగా ఆల్మోస్ట్ మీరు చేస్తున్న ప్రతి దాంట్లో మీరు అన్నట్టు బ్రహ్మానందం గారు చాలా బాగా కనిపించేవాళ్ళు. అతన్ని కామెడీలో కూడా రెస్పెక్ట్ ఉండదు. దట్స్ వాట్ జంధ్యాల గారి సిగ్నేచర్, అది కామెడీలో రెస్పెక్ట్ ఉంటుంది. అంటే కొద్దిగా సర్కాజం ఉంటుంది ఆయన తిట్లు ఆ కామెడీలో, బట్ అది చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది అవతల వాళ్ళు కూడా. ఎప్పుడు లిమిట్ క్రాస్ చేసేలా అయితే. సో అమ్మాయి ఫీమేల్ సస్టైనింగ్ ఇన్ కామెడీ అనేది స్టార్టింగ్లో మీకు కష్టమైందా? ఇప్పుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎట్లా ఉంది అసలు? కష్టం అవ్వలేదు. ఫస్ట్లో కూడా చాలా బాగా, అంటే ఫస్ట్లో యాక్చువల్లీ నేను అసలు అమ్మాయినా అబ్బాయినా అని డౌట్ వచ్చింది చాలామందికి అలా రెడీ అయినందుకు. అండ్ ఇప్పుడు కొంచెం ఈ మధ్యలో షార్ట్ హెయిర్తో ఉన్నప్పుడు ఇంకా అసలు అమ్మాయా అబ్బాయా అసలు అని చెప్పి పెడుతూ ఉండేవారు అనమాట కమెంట్స్లో. మేబీ కొంచెం నాకు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ గెటప్స్ అన్నీ వేసుకోగానే ఆ బాడీ లాంగ్వేజ్ కూడా బాయ్లా వచ్చేస్తుంది. సో అందుకని ఎక్కువ బ్రహ్మానందం గారి లాగా అనిపించేది మేబీ ఆడియన్స్కి కూడా. శ్రీలక్ష్మి గారిది చేసినప్పుడు కూడా అట్లానే, అంటే ఆవిడలానే ఉంది మీ ఫేస్. చాలా మంది నాకు ఎక్కువ అడిగేది మీ ఇద్దరు రిలేటివ్స్ అని అడుగుతారు, శ్రీలక్ష్మి గారు మీరు. సో అది ఎక్కువ అడిగేవారు. మేబీ ఆవిడలా రెడీ అవడం వల్ల వాళ్ళందరికీ అలా అనిపించేదేమో తెలియదు కానీ, బట్ అవి రెండు నాకు ఎక్కువ బాగా నేమ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో.
సుత్తి వీరభద్రరావు గారిది కూడా చాలా బాగుండేది, అవి కూడా చేశాను నేను కామెడీ కొన్ని వీడియోస్. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఈ వీడియోస్ అన్ని చూసి? మీ హస్బెండ్ ఏమంటారు? మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేసేవారు, చేయమంటూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా తను ఏమన్నా బుర్ర తింటూ ఉంటే కొంచెం ఏమైనా వీడియో చేసుకోవచ్చు కదా వెళ్ళి నా మీద ఎందుకు? అదే అలా చెప్తుంటారు. బట్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఫస్ట్లో ఎందుకు మనకి ఫీల్డ్ అనేది ఉంటుంది కదా, సో అలా అనుకున్నా. మా హస్బెండ్ కాదు బట్ మా డాడీ అట్లా అనుకునేవారు. బట్ ఇప్పుడు మొన్న మీట్ అండ్ గ్రీట్ అది చేసినప్పుడు కాకినాడలో అప్పుడు చెప్పారు, ఫస్ట్లో ఇలా అనుకున్నా మేబీ ఇప్పుడు చూస్తే కనుక నేను ఇలా పొద్దున్న లేచేసరికి ఏదో బడబడబడ వీడియో చేసేస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు నాకు ఇదివరకు నేను తిన ఫాదర్ అనేదాన్ని, ఇప్పుడు శ్రీ సత్య వాళ్ళ ఫాదర్ నేను అని చెప్తున్నా అనేటప్పుడు చాలా బాగా అనిపించింది అది. అమేజింగ్. కొంతమంది డాక్టర్ అయితేనో ఇంజనీర్ అయితేనో, సో అవన్నీ కాదు, లేదా హౌస్ వైఫ్గా సెటిల్ అయితే ఇవే రెస్పెక్టబుల్ కెరియర్ ఆపర్చునిటీస్లా ట్రీట్ చేస్తారు. కానీ ఇప్పుడు దే ఆర్ ఎర్నింగ్. అవును, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. ఇన్స్టాగ్రామ్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు బట్ కొలాబరేషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఇది కూడా ప్రొఫెషన్లా తీసుకుంటున్నారు, ఆల్మోస్ట్ చాలా మంది తీసేసుకున్నారు. బట్ కొంతమంది తీసుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మిగతా ఈ స్క్రాప్ బ్యాచ్ ఉంది కదా, పిచ్చి పిచ్చి వీడియోలు చేయడము, బియాండ్ లిమిట్స్ కి బియాండ్ చేయడము. బట్ స్టిల్ దీన్ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయడంలో ఇవన్నీ కన్సిడర్ చేసి కొంచెం ఆగుతున్నారు. కాదు దాంట్లో రెస్పెక్ట్ ఉండదు ఏమో అని. బట్ మీరు వర్క్ చేస్తున్నారు అండ్ మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా చేస్తున్నారు. సో చాలామంది ఇంటర్వ్యూస్ నేను పిలిచినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు వాళ్ళు ఏం చేశారు అని, బట్ వాళ్ళకి ఆన్సర్గా అండ్ క్వశ్చన్ కూడా మీకు, యు ఆర్ డూయింగ్ యువర్ పార్ట్, యువర్ మదర్, యువర్ హోమ్ మేకర్, మీరు వర్క్ చేస్తున్నారు అండ్ వీడియోలు చేస్తున్నారు, ఇంతకు మించింది ఏముంటుంది? 4 పనులు ఎట్ ఏ టైమ్. దట్స్ వాట్ ఉమెన్. అండ్ అందులోనూ అక్కడ హెల్పర్స్ ఎవ్వరు ఉండరు. సో నైట్ ఎప్పుడైనా మనం కిచెన్లో క్లీనింగ్ చేసుకోకపోతే నెక్స్ట్ డేకి ఫుల్ ఉంటుంది సింక్ అంతా, అది అలా వదిలేలేము. సో మనమే చేసుకోవాలి అగైన్ అదంతా కూడా. అండ్ అగైన్ స్కూల్కి రెడీ చేయించాలి, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేస్తూ ఎలా అంటే జస్ట్ ప్యాషన్ అంతే అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏదో ఒకటి. అంటే ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఇప్పుడు ఎప్పుడో పాస్ట్లో టీన్స్లో ఉన్నప్పుడు ఫోటోషాప్, మల్టీమీడియా ఇవన్నీ నేర్చుకున్న ఊరికే ఇంట్రెస్ట్ తోటి. సో ఐ థింక్ అవన్నీ ఉండడం వల్ల ఈ పాత్రలోకి వచ్చాను. మేబీ అది ఎడిట్ చేస్తే ఫన్నీగా ఎలా ఎడిట్ చేయొచ్చు, ఏ మ్యూజిక్ పెడితే ఇంకా నవ్వుకుంటారు అనేది, అంటే ఆ ఎక్స్ప్రెషన్కి ఏ మ్యూజిక్ బాగుంటుంది, అవన్నీ కూడా అట్లా ఆలోచించుకుంటూ అప్పుడు నేర్చుకున్నవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అనమాట. సో మేబీ ప్యాషన్ వల్ల కష్టమైనా కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈవెన్ చాలా టైర్డ్ అయిపోయి ఎక్స్ట్రీమ్లీ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాను అన్నప్పుడు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడో. ఇంకా మా హస్బెండ్ చెప్తారన్నమాట 12:30 అయిపోయింది పడుకోవచ్చు కదా అని. బట్ నాకు అప్పుడే ఎనర్జీ వచ్చేస్తుంది, ఇంకా ఐడియా ఇంప్లిమెంట్ చేసేయాలి, మళ్ళీ ఫ్లో రాదు అని చెప్పేసి. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు మూవీస్లో ఆపర్చునిటీస్ వస్తే మీరు అంటే ఎంత టైం ఇవ్వగలరు, యాక్సెప్ట్ చేయగలరు ఆపర్చునిటీస్? మూవీలో ఇప్పటిదాకా అంటే నిన్న శ్రీనివాస్ అవసరాల గారిని కలిశాను నేను యాక్చువల్గా. ఆయన మామూలుగా అడిగారు, మీరు ఇంకా ఫ్రీగా ఉన్నారా, ఈ ఇయర్లో ఎప్పుడైనా రాగలుగుతారా ఏదైనా క్యారెక్టర్ ఉంటే అని. సో నాకు ఫెబ్ వరకు ప్రాబ్లం లేదు, ఫెబ్ తర్వాత వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు నాకు. బికాజ్ వీసా అగైన్ నాకు వీసా ఫెబ్ వరకే ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఫెబ్ వరకు. సో అగైన్ మళ్ళీ వస్తే నేను స్టాంపింగ్ ఇవన్నీ చేయించుకోవాలి. సో అది అగైన్ సెకండరీ థింగ్, ప్రాబ్లం ఏమి ఉండదు స్టాంపింగ్కి. బట్ ఇప్పుడైతే నేను ఫ్రీగా ఇంకా ఏ టెన్షన్ లేకుండా ఫెబ్ వరకు అయితే ఏమైనా క్యారెక్టర్ వస్తే మంచిది రావడానికి ఫ్రీగానే ఉన్నాను నేను. పాప కూడా ఎన్ని ఇయర్స్ పాపకి? 10 years. 10 years కాబట్టి యూ కెన్ కమ్ అండ్ గో. ఇప్పుడు ఏ పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, బట్ నేను ఫస్ట్ శ్రీనివాస్ అవసరాల గారి మూవీలో ఏదైనా క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకున్నా. అంటే ఆయనది ఈ ప్రజెంట్ జనరేషన్ జంధ్యాల గారిలా అనిపిస్తారు ఆయన కామెడీ కానీ. నాకు ఆయనది ఊహలు గుసగుసలాడే మూవీలో ఒక సీన్ చాలా ఇష్టం అనమాట. అంటే ఆయన రాసిన సీన్ చాలా సీరియస్గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. అక్కడ ఒక అమ్మాయికి ఆయన ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, రెస్టారెంట్ సీన్, నాగశౌర్యకి చెప్తూ ఉంటారు ఏదో అవుతుంది. అక్కడ పక్కనే రోడ్ సైడ్ ఆయన ఇడ్లీ ఏదో తింటూ ఉంటారు. అక్కడ ఆ
అతను వచ్చి ఇడ్లీ చేసే అతను ఇప్పుడు ఈ సోదంతా కాదు సార్, కొబ్బరి పచ్చడి వేయమంటారా అల్లం పచ్చడి వేయమంటారా అని అడుగుతాడు మధ్యలో సీరియస్ డిస్కషన్లో. అది టిపికల్ జంధ్యాల గారి స్టైల్ అనిపించింది నాకైతే, చాలా బాగుంటుంది. అవన్నీ పక్కన పెట్టడం ముందు యా ఆయన ఇంకా అసలు బుర్ర తినేస్తూనే ఉంటాడు అనమాట. అల్లం పచ్చడా కొబ్బరి పచ్చడా, అల్లం పచ్చడా కొబ్బరి పచ్చడా అని. ఇతనేమో నీ అందానికి ఏదో అంటుకుంది అని చెప్తూ ఉంటారు ఈయన ఫోన్లో. ఏమిటి అంటుకుంది అని అడుగుతారు, అల్లం పచ్చడా కొబ్బరి పచ్చడా అంటారు. అది చాలా బాగా అనిపించింది ఆ సీన్. సో అందుకని అలాంటి రోల్, కామెడీ రోల్ ఆయన అయితే బాగా రాయగలరేమో అనిపించింది ఆ స్టైల్. సో అందుకని మేబీ ఆయన మూవీస్లో ఏమైనా వస్తే డెఫినెట్గా ట్రై చేస్తాను నేను. గ్రేట్. మీ ఇంట్లో వాళ్ళు ఓకేనా ఇప్పుడు మూవీస్లోకి రావడానికి? మూవీస్లో అంటే అన్ని క్యారెక్టర్స్ నేను చేయలేను. అంటే అప్పుడు నాకు అక్కడ ఫ్యామిలీ కూడా ఉంది కదా, వాళ్ళందరినీ వదిలేసి రావడానికి కష్టం. నాకు కూడా జాబ్ ఉంది. సో అన్నీ సెట్ అయ్యి బాగుంటే అంతా అప్పుడు డెఫినెట్గా వస్తాను నేను ఏదైనా చేయడానికి. కొన్ని వీడియోస్ ఆడియో ఫంక్షన్ వాటి మీద కూడా మీరు కొన్ని చేశారు. అవును. బట్ దానికి ఏమన్నా అగేన్స్ట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే న్యూట్రల్ కామెంట్స్ అలానా? లేదు, ఏం రాలేదు. అది యాక్చువల్లీ చాలా మంది ఎంజాయ్ చేశారు. ఆడియో రీసెంట్ ఒక మూవీకి చేశాను నేను. అదేంటంటే పాన్ ఇండియా టైప్లో నేను కన్నడలో చేశాను. నాకు కన్నడ రాదు, బట్ అది కన్నడ అండ్ తెలుగు కాంబో మూవీ అది బేసిక్గా. సో అదే చాట్ జీపీటీ వచ్చింది కదా, దాన్ని బాగా వాడేసుకున్నాను నేను. తెలుగులో రాసుకుని దాన్ని అందులో మళ్ళీ ఇంగ్లీష్లో టైప్ చేసి దీన్ని కన్నడలో ఎలా కన్వర్ట్ చేయాలి అని ఆ వర్డ్స్ అని. మా నైబర్స్ కన్నడ వాళ్ళు అనమాట. సో వాళ్ళని కూడా అడిగాను, అడిగితే అంతా పర్ఫెక్ట్గా ఉందన్నారు. సో అది బట్టి కొట్టి, మనకి కన్నడ వాడుక భాష కాదు కదా, ఇంకా వచ్చి రాని తెలుగు యాక్సెంట్లో కన్నడ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా చేసాను. చాలా హిట్ అయిపోయింది అది. అలానే హిందీ కూడా నాకు పెద్దగా ఏం రాదు. సో హిందీ కూడా చేశాను. హిందీ రివ్యూ పాన్ ఇండియా మన ఆదిపురుష్ టీజర్కి చేశాను. అది ఫస్ట్ అనమాట వేరే లాంగ్వేజ్లో చేయడం. ఎందుకు ఇంకా పాన్ ఇండియా తీస్తున్నారు కదా, పాన్ ఇండియా రివ్యూస్ కూడా చేసేద్దాం మనం అని చెప్పి ఊరికే ఫన్గా స్టార్ట్ చేస్తే అవి రెండు చాలా హిట్ అయ్యాయి. బ్యాడ్ కమెంట్స్ అయితే ఏది రాలేదు, అందరూ ఎంజాయ్ చేశారు అది కూడా. కొలాబరేషన్ సంగతికి వస్తే, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ కొలాబరేషన్? చాలా మంది అంటారు ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ పాసిబుల్, దాని ద్వారా కూడా సంపాదించవచ్చు అవును అంటారు. బట్ ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కాబట్టి ఎంతవరకు ఏ పాసిబుల్ అనేది సీరియస్గా తీసుకోవడానికి? అంటే కొలాబరేషన్ ఇన్ ద సెన్స్ బ్రాండ్స్తోనా ఆర్ మూవీస్ ఆర్టిస్ట్? మీరు ఆల్మోస్ట్ చేసే మూవీస్తే కదా? అవును, అన్ని మూవీస్వే ఉంటాయి. ఎక్కువ మూవీ ప్రమోషన్స్ చేశాను నేను. కొంతమంది పే చేశారు, మ్యాక్సిమం ఎవరు పే చేయలేదు. ఓటీటీలో చేసినవేవిను ఒక ఓటీటీ మాత్రమే పే చేసింది. బట్ దెన్ ఫస్ట్ టైం మూవీ స్టార్స్తో కొలాబ్ అంటే కోవిడ్ టైంలో లక్ష్మీ మంచు గారు ఇమ్మీడియట్గా నా వీడియో చూడగానే మన ఇద్దరికి రాయి నువ్వు ఏదైనా మంచిగా చేద్దాం మన ఇద్దరం అని అడిగారు. సో వెంటనే అప్పట్లో నాది బామ్మ క్యారెక్టర్ కూడా ఒకటి బాగా హిట్ అవుతూ ఉంది. అది నేను మన గోదావరి ఎక్స్ప్రెస్ గోపి అని ఉంటారు, ఆయన మనవడు, నేను బామ్మ, అమెరికాలో బామ్మ అని క్యారెక్టర్ చేసాం. అది చాలా వైరల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టర్ అలా చేశాక నాకు అక్కడ మా పర్సనల్ డాక్టర్ ఉంటారు కదా, ఆవిడ నేను వెళ్ళినప్పుడు జనరల్ చెకప్కి ఆవిడ నా ఫస్ట్ నీవేమీ కాదు ప్రాబ్లమ్స్ అవి పక్కన పెట్టు, ఈ క్యారెక్టర్ నువ్వేనా అని అడిగారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడో యుఎస్లో ఆవిడ చాలా పెద్ద డాక్టరే. సో ఆవిడ అడగడం అంటే ఆవిడ ఇండియనే. సో అదొక ఎక్స్పీరియన్స్. ఆ క్యారెక్టర్ అంత హిట్ అయిందనమాట. సో ఆవిడ ఆ క్యారెక్టర్లో నువ్వు చెయ్యి, నేను నార్మల్గా చేస్తాను, ఏదైనా రాసి పంపించు నాకు అన్నారు లక్ష్మీ మంచు గారు. సో అప్పటికప్పుడు చెవిటి బామ్మ మనవరాలు, మోడ్రన్ మనవరాలు అని చెప్పి రాశాను. సో లైవ్లో మేమిద్దరం చేయడం జరిగిందనమాట. అది లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్లో. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాకా మీరు చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మీ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు గరికిపాటి గారిది చేసేదాన్ని. అది కూడా చాలా బాగా వస్తుంది బాడీ లాంగ్వేజ్ నాకు. అండ్ బామ్మది, బామ్మ కరెక్ట్ గా వస్తుంది. సో అంటే ఇంట్లో అవన్నీ విని అలా మా అమ్మమ్మ గారి స్లాంగ్, వాళ్ళు ఎలా పలుకుతారు, వాళ్ళు ఎలా తిడతారు చిన్నపిల్లల్ని అయితే, ఏవిట్రా పింజారీ వెదవా ఇట్లా తిడుతూ ఉంటారు. సో అవన్నీ పెట్టడం ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ జనరేషన్కి కొంచెం కొత్తగా ఉండి మేబీ వాళ్ళకి అవి నచ్చాయి. సో అది ఆ రెండు బాగా హిట్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఐ బిల్ట్ మీ అని రాశారు, ఏంటి మీనింగ్ ఏంటి? ఐ బిల్ట్ మీ అంటే ఈ పేజ్ అంతటా ఇంత ఏదైనా సక్సెస్ అయ్యింది అంటే పేజ్ ఇప్పటిదాకా నాకు అసలు టీం లేరు ఎవ్వరు యూఎస్లో. ఎవ్రీథింగ్ నేనే చేసుకునేదాన్ని. ఐడియా
దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, రాసుకోవడము, డైలాగ్స్ రాసుకోవడం, యాక్ట్ చేయడం, కెమెరా వర్క్ కూడా నేను జస్ట్ గోడకి జారపెట్టి చేసేదాన్ని. ట్రైపాడ్ కూడా ఎప్పుడు కొనలేదు అప్పట్లో. ఇప్పుడు ఉంది ట్రైపాడ్. ఇప్పుడు రకరకాలవన్నీ కొనిపెట్టా, కానీ ఓన్లీ ఎప్పుడు ఆ కిచెన్లో గోడకు పెట్టే చేస్తాను ఎన్నున్నా. అండ్ ఆ ఎడిటింగ్ చేసుకోవడము, అగైన్ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడం, థంబ్నెయిల్ ఎలా ఉంటే చూస్తారు క్యాచీగా. సో ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కాబట్టి అలా పెట్టుకున్నాను అనమాట, ఐ బిల్ట్ మీ అని ఈ పేజ్ని. మీ పాప ఎలా రియాక్ట్ అవుతుంది? దానికి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు దాకా రాలేదు కదా మీ వీడియోస్? కొన్ని చిన్నప్పుడు ఎప్పుడో చూపించారు. చూపించానా గుర్తుకు లేదు, బట్ అది కూడా ఫేస్ చూపించలేదు, వెనకండి బిగ్ బాస్ రివ్యూస్ లో ఎప్పుడో బ్యాక్ సైడ్ వచ్చి ఉంటుంది. మా కుక్క వస్తుంది, మా కుక్క ఫేమస్ బిగ్ బాస్ రివ్యూస్ లో. కొంతమంది కమెంట్స్ పెడతారు కోకోని తీసుకురండి అని. అది ఊరికి అలా గెస్ట్ ఎంట్రీలా కరెక్ట్ గా టైంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే చాలా సింక్ అవుతుంది దాని ఎంట్రీ నా రివ్యూ తోటి అక్కడ. సో దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు మా కుక్క కూడా. ఇప్పుడు 1 month అయిపోయింది కావచ్చు, మరి దాన్ని ఎట్లా ఎవరు చూసుకున్నారు? అక్కడ మీరు ఎక్కడ యూఎస్ లో ఉండేది? మేము కాలిఫోర్నియా అండి, శాన్ హోజే. సో మా కుక్కకి ఫస్ట్ సెట్ అయ్యాకనే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. దానికి మంచి పెట్ సిట్టర్ దొరికింది. ఆవిడ చాలా ప్యాంపర్ చేస్తోంది, ఇంకా చాలా మంచి రాణి యోగం అనుభవిస్తోంది అది అక్కడ. చాలా మంచి డాగ్ సిట్టర్ దొరికింది మాకు. ఓకే, గ్రేట్ గ్రేట్. మీరు ఇక్కడికి వచ్చారు, ఇండియాకి వచ్చి మా స్టూడియోకి వచ్చారు కాబట్టి మీ చేత డైలాగ్ చెప్పించకుండా పంపిస్తే కొడతారు వాళ్ళు. సో మీ ఫేవరెట్ ఏదైనా ఒకటి, కానీ గరికపాటి గారిది మాత్రం ఒకటి చెప్పాలి, మీది ఏదైనా. ఏమిటే అమ్మాయి నువ్వు శుభ్రంగా ఇంటర్వ్యూ అంటే, నాతోటి ఇంటర్వ్యూ అంటే చక్కగా చీర జాకెట్ అన్నీ వేసుకుని రాకూడదు. ఏమిటి లాగు చొక్కా, ఏమిటి అది లాగా ప్యాంటా? అది ప్యాంటేనా? ఏమిటి శుభ్రంగా ఇంత నూనె, ఏమిటి ఇటు చూడు, ఇంత నూనె రాసుకుని చక్కగా అల్లుకోకూడదు, ఊరికే విరబోసుకుని. ఆ బొట్టు ఏమిటి కనబడట్లేదు నాకు, ఆ బొట్టు ఇంత పెసరు నలకలాగా ఏమిటో. మళ్ళీ సిగ్గు, శుభ్రం గాజులు ఏమైనా ఉన్నాయా? ఈ మోహన్ సంతకెళ్ళా జరుపు, ముందు జరుపు దాన్ని. జూమ్ వేసుకోండి కాస్త, ఏదో గాజు వేసుకుంది ఆ పిల్లకాయ. అది మరి గరికపాటి గారు. ఏమిటండి ఎవరమ్మా నువ్వు? ఏమిటి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమిటి? హర్షిని. ఇంకోటి ఏమిటో చూశాను నేను, లిప్స్టిక్ ఎరేజర్ అట. ఏమిటి లిప్స్టిక్ ఎరేజర్ ఏమిటి? పనులు చేస్తున్నావు నువ్వు అక్కడ? ఏమైనా కూడా ఇటు చూడు, మీ కాలం పిల్లలకి ఎంతసేపు ఆ ఇన్స్టాగ్రాముల్లోనూ లేకపోతే ఆ రోడ్డు పక్కన పానీపూరీలు తింటూ ఉంటారు, మురుక్కాలో పక్కన కూర్చుని. ఆ కడుపు అంతా తగలడిపోతుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు. మళ్ళీ వాడెవడో వస్తాడు బజ్జీలు అంటాడు, లేకపోతే అవి కూడా తోస్తారు లోపల. మీరు అందరూ ఎంతసేపు ఆ ఫాస్ట్ ఫుడ్లు తినడం తప్ప అమ్మ చేతి వంట తినడమే. ఇటు చూడు, అది ఎంతసేపు ఆ ఫాస్ట్ ఫుడ్ల దగ్గరే ఉంటారు. నవ్వుతావేమిటి మళ్ళీ? మీ అమ్మగారు చెప్పిన మాట విండాలి లేవు. ఇందాక మీ బామ్మగారు చెప్పారు నాకు, నూనె రాసుకుని జుట్టు దువ్వుకోమంటే విందండి పిల్ల అని. శుభ్రంగా ఇంటి పట్టు నుండి ఇటు చూడు, ఇంటి పట్టు నుండి భోజనం టైంకి తింటూ ఉండు, అర్థమైందా? ఆ పానీపూరీలు మురుక్కాలో పక్కన తిరగడాలు కాదు. లిప్స్టిక్ ఎరేజర్ అన్నా ఉంటే ఈసారి గట్టిగా పడుతుంది నీకు, అర్థమైందా? అలాగే వెళ్ళిరా. సో మన ఇంటర్వ్యూ ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు దాకా ఫాలోవర్స్ లేని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండరు, యూట్యూబ్ వర్క్ ఉండదు, ఏముండదు. ఒక్కసారి మీ ఫాలోవర్స్ గురించి. ఫాలోవర్స్ నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు లేకపోతే నా పేజ్ అండ్ ఇప్పుడు నేను మీ ముందు కూడా కూర్చునేదాన్ని కాదు. డెఫినెట్లీ నన్ను 2017 నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మెసేజ్ చేసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు బ్రహ్మానందం గారిని నువ్వు ఇంతవరకు వచ్చావక్క, చాలా హ్యాపీ ఫర్ యూ అని చెప్పి మెసేజెస్ పెడుతుంటారు. సో ఫాలోవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, నా పేజ్ని ఇన్ని రోజులు ఎంకరేజ్ చేస్తూ అలా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ యూట్యూబ్లో కూడా కొత్తగా చాలామంది సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నన్ను పిలిచి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.